హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హక్కుల గురించి మాట్లాడుకుందాం. హక్కు అనగా నాది అనే అర్థం, నా ఇష్టం అనే అర్థం. హక్కు అనగా అధికారాన్ని కలిగి ఉండటం లేదా అవకాశాన్ని కలిగి ఉండటం. అంటే అధికారం, అవకాశం ఎవరి మీద? నా మీద, సిస్టమ్ మీద అవకాశాన్ని కలిగి ఉండటం అన్నమాట. ప్రాథమిక హక్కులు అనగా ఒక మానవుడు సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కావలసిన కనీస హక్కులు అని ప్రాథమిక హక్కులు అంటారు అన్నమాట. అంటే మనిషి సంపూర్ణంగా అభివృద్ధి చెందటానికి ఒక దేశం యొక్క స్వభావం ఆ దేశ పౌరులకు అందించే హక్కుల మీద ఆధారపడి ఉంటుంది అని ప్రతిపాదించింది హెచ్జే లాస్కీ అన్నమాట. ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రమే పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించబడతాయని, మిగతా దేశాలైన సామ్యవాద, కమ్యూనిస్టు దేశాల్లో ఆ దేశ ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉండవన్నమాట. చూడండి, మనది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో మనకి కొన్ని హక్కులు కల్పించింది రాజ్యాంగం, ప్రభుత్వం కానీ రాజ్యాంగం కానీ. ఆ హక్కులు మనం తెలుసుకోవాలా. ప్రపంచంలో ప్రాథమిక హక్కులను మొదటిసారిగా ప్రతిపాదించింది రాజనీతి తత్వవేత్త అయిన థామస్ హాబ్స్. ప్రాథమిక హక్కులు దేశ పౌరులకు రక్షణ కవచం లాంటివి అన్నది పతంజలి శాస్త్రి. చూడండి, ప్రాథమిక హక్కులు 7 హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఏందో చెబుతాను. హక్కులను అనుభవించడానికి ప్రధాన అర్హత విధులను కలిగి ఉండటం అన్నది గాంధీ. ఓకేనా? 7 హక్కులు గురించి వివరంగా తెలుసుకుందాం. 7 హక్కుల్లో ఈ మధ్య మనకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే ప్రవీణ్ పగడాల గారు. ఆయన హత్య యాక్సిడెంటా అనేది తెలియడం లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్నారు. కానీ అతను చనిపోయే ముందు మాత్రం ఒక వివాదంలో మాత్రం చిక్కుకున్నాడని తెలిసింది. అయితే ఆ వివాదానికి ఈ ప్రాథమిక హక్కులకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం. 7 హక్కులు ఉన్నాయని చెప్పాను కదా. వాటిల్లో సమానత్వ హక్కు ఒకటి ఉంది, స్వాతంత్రపు హక్కు ఒకటి ఉంది, పీడనాన్ని నిరోధించే హక్కు ఒకటి ఉంది, మత స్వాతంత్రపు హక్కు ఒకటి ఉంది, విద్యా విషయక సాంస్కృతిక హక్కు ఒకటి ఉంది, ఆస్తి హక్కు కూడా ఉంది, రాజ్యాంగ పరిహారపు హక్కు కూడా ఒకటి ఉంది. వీటిల్లో మనము సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ విషయంలో ఒక హక్కు ఉన్నది, మత స్వాతంత్రపు హక్కు అన్నమాట. దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి, మత స్వాతంత్రపు హక్కు 4వది. రాజ్యాంగంలోని అధికరణ 25 నుంచి 28 దాకా మత స్వాతంత్ర హక్కు గురించి వివరంగా పేర్కొన్నారు. అధికరణ 25 ప్రకారం ప్రతి పౌరుడు తన అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చును, మరి ఆచరించవచ్చును. చూడండి, ప్రతి పౌరుడు కూడా తన ఇష్టం ప్రకారం అంతరాత్మ ఏది చెబితే, తన అంతరాత్మకు ఏది నచ్చితే ఆ మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు. ఈ హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగంలోని 20వ అధికరణ మత స్వాతంత్రపు హక్కు ఇది కల్పించింది అన్నమాట. ప్రతి పౌరుడు ఏ మతాన్నన్నా గౌరవించవచ్చు, స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు. కానీ నేను ఈ మతాన్ని గౌరవిస్తున్నాను, ఆచరిస్తున్నాను, ఆ మతం మంచిది కాదు, ఈ మతం మంచిది కాదని చెప్పడానికి మనకి రైట్స్ లేవు. ఎందుకంటే మనకు నచ్చిన మతాన్ని మనం స్వీకరించాం. ఇతరులు కూడా ఇతరులకు నచ్చిన మతాన్ని స్వీకరిస్తున్నారు. వాళ్ళని గౌరవించాలి కానీ వాళ్ళని తప్పు పట్టకూడదు. నా మతమే కరెక్టు, నా దేవుడే కరెక్టు అని అనకూడదు. వాళ్ళ దేవుడి గురించి కూడా మాట్లాడకూడదు. నీకు నచ్చితే నీ మతాన్ని గౌరవించు, నీ మతాన్ని స్వీకరించు. అంతేగాని ఇతర మతాల గురించి, ఇతర దేవుళ్ళ గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. ఇది రాజ్యాంగం మనకు తెలియజేస్తుంది. అర్థమైందా? నీ దేవుడు కరెక్ట్ కాదు, నా దేవుడే నిజమైన దేవుడని చెప్పే అధికారం నీకు లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ మతాన్ని స్వీకరించుకోవచ్చు. అది హిందూ మతం కానీ, క్రిస్టియన్ మతం కానీ, ముస్లిం మతం కానీ, ఎవరిష్టం వాళ్ళది. సిక్కులు కానీ, బౌద్ధులు కానీ. అంతేగాని
మనం ఇతర మతాలను ఏలెత్తి చూపించే అధికారం మనకు లేదు. ఈ అధికరణ ప్రకారమే నిర్బంధ మత మార్పిడులు నిషేధం. చూడండి, ఒక వ్యక్తి తన అంతరాత్మ ప్రకారం మతాన్ని స్వీకరించాలి కానీ అతన్ని బలవంతంగా మత మార్పిడులు చేయకూడదు. అతనికి నచ్చితే వస్తాడు, నచ్చకపోతే రాడు. ఎంతసేపు సంఖ్యలతో బంధించారు? అతనికి నచ్చిన మతాన్ని అతను స్వీకరించాడు. ఇప్పుడు బయట సమాజంలో ఈ మతాన్నే గౌరవించు, ఈ మతాన్నే స్వీకరించు, ఈ దేవుడిని ఆచరించు, మేము కానీ మా చుట్టాలు కానీ ఆ మతంలో ఉన్నాము, ఆ దేవుడి కాడికి పోతున్నాం, నువ్వు ఈ దేవుడి కాడికి పోవద్దు అని ఎన్ని నిర్బంధాలు సంఖ్యలు వేసినా మనిషి దేవుడిని మతాన్ని ఆచరించేది తన అంతరాత్మ గుడికి వెళితేనే కాదు, అతను ఇంట్లో ఉన్నా కానీ దేవుణ్ణి స్మరిస్తుకుంటూ ఉంటాడు. సీక్రెట్గా రహస్య గదిలో తలుపులు వేసుకొని కూడా తన దేవుణ్ణి తను ఆచరిస్తాడు. అంతరాత్మని ఎవరు ఆపలేరు. మనుషుల్ని ఆపొచ్చేమో, బయటికి వెళ్లకుండా ఆపొచ్చేమో, కానీ అంతరాత్మని ఆపలేమన్నమాట. అందుకే నిర్బంధ మత మార్పిడులు నిషేధము. ఏ వ్యక్తి అయినా సరే తనకు నచ్చిన దేవుణ్ణి ఆచరించవచ్చు, స్వీకరించవచ్చు. భారతదేశంలో నిర్బంధ మత మార్పిడి నిషేధ చట్టం చేసిన మొదటి రాష్ట్రం ఒడిశా ఉంది కదా, మన ఆంధ్రప్రదేశ్కి ఆనుకొనే పైన ఉంటుంది ఉత్తరంగా. నిర్బంధ మత మార్పిడి నిషేధ చట్టం చేసిందట 1967లో. అంటే ఎందుకు చేసింది అయ్యా అంటే అక్కడ బలవంతంగా మత మార్పిడి జరుగుతుండొచ్చు, అందువల్ల ప్రభుత్వము చట్టం చేసేదన్నమాట. ఈ నిబంధన ప్రకారం బౌద్ధులు, సిక్కులు, జైనులు హిందువులుగా పరిగణించబడతారు. చూడండి, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, జైనులు కానీ హిందువులు అన్నమాట. అధికరణ 26 ప్రకారం, రాజ్యాంగంలోని అధికరణ 26 ప్రకారం మత వ్యవహారాలలో పాల్గొనే స్వేచ్ఛ మరియు ధార్మిక సంస్థలను స్థాపించుకొని ఆస్తులను సంపాదించుకోవచ్చును. చూడండి, ప్రతి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అలాగే మత వ్యవహారాల్లో పాల్గొనవచ్చు, అలాగే సంస్థలను కానీ నిర్మించుకోవచ్చు, ఆస్తులను సంపాదించుకోవచ్చు. ఓకే, రాజ్యాంగం మనకి కల్పిస్తున్నటువంటి హక్కులు ఇవి. ప్రతి వ్యక్తికి హక్కు ఉంది. ఈ భూమి మీద నివసించే ప్రతి వ్యక్తి భూమి మీద హక్కు ఉంది. తన అంతరాత్మ ప్రకారం ఏ మతాన్నైనా స్వీకరించి ఆచరించే హక్కు ఉందన్నమాట. రాజ్యాంగంలోని అధికరణ 27 ప్రకారం మతపరమైన పన్నులు విధించకూడదు. చూడండి, ఈ మతానికి సంబంధించి పన్నులు జనాల దగ్గర స్వీకరించకూడదు అన్నమాట. మత అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎటువంటి మతపరమైన పన్నులు విధించరాదు. చూడండి, మత అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం పాల్గొనకూడదు అన్నమాట. ఎటువంటి పన్నులు కూడా విధించకూడదు అన్నమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. కానీ మన భారతదేశం అనేది హిందూ భారతదేశం. ఇతర మతాలు అనేవి చుట్టపు చూపుగా వచ్చిపోయేటువంటి బంధువులు లాంటివి అన్నమాట. కాకపోతే మనకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం ప్రతి వ్యక్తి ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, స్వీకరించవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఈ మతపరమైనటువంటి సంస్థలను కూడా నిర్మించుకోవచ్చు. ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అన్నమాట. మతాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎటువంటి మతపరమైన పన్నులు విధించకూడదు అన్నమాట. చూడండి, రాజ్యాంగంలోని అధికరణ 28 ప్రకారం ప్రభుత్వ విద్యాలయాలలో, ప్రభుత్వ సహాయం పొందే సంస్థలలో మత బోధ చేయకూడదు. చూడండి, ప్రభుత్వ విద్యాలయాలు అంటే ప్రభుత్వం ద్వారా నడుపుతున్నటువంటి విద్యాలయాలు, ప్రభుత్వం సహాయం పొందేటువంటి సంస్థలలో మత బోధ చేయకూడదు. అంటే ప్రభుత్వమే అని ఎందుకు చెప్తున్నారంటే, ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే అన్ని మతాల ప్రజలు ఓట్లు వేస్తేనే ఆ ప్రభుత్వం నిలబడుతుంది. మనది ప్రత్యక్ష ప్రభుత్వం, అంటే జనాల చేత, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు.
ఈ జనాలు ఓట్లు అందరూ వేశారు, అన్ని మతాల వాళ్ళు వేశారు. కానీ అన్ని మతాల వాళ్ళు ఓకే బాగుంది. కానీ ఈ మతాల ప్రజలు ఎక్కడి వారయ్య అంటే ఇక్కడి వారే, బయట నుంచి ఎవరు రాలా. అందరూ మన మనుషులే, అందరూ మన జనాలే, అందరం ఒక ఊరు వాళ్ళం, ఒక పట్టణం వాళ్ళం, ఒక రాష్ట్రం వాళ్ళం, ఒక దేశం వాళ్ళం. ప్రజలందరూ ఒకటే. మతాలనేవి ఆ ప్రజల యొక్క ఇష్టం ప్రకారం, అభిష్టం ప్రకారం ఈ మతాలు వచ్చాయి కాబట్టి, ఆ మతాలని ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఆ మతాన్ని స్వీకరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ప్రజలందరూ ఒకటే, దాన్ని గుర్తుంచుకోవాలా. అర్థమైందా? మనము భారతీయులం ఫ్రెండ్స్, భారతీయులం. భారతదేశం మీద మనకు అధికారం ఉంది. ఈ భారతదేశంలో ఒక మతం అనేది లేదు, అన్ని మతాలు ఉన్నాయి. మనది లౌకిక రాజ్యం. అన్ని మతాలని గౌరవించాలి, నచ్చిన మతాన్ని స్వీకరించాలి. అందరూ ప్రజలంతా సమానమే. రాజ్యాంగం మనకి అన్ని రకాల హక్కులు కల్పించింది. అంతేగాని మతాలను బేస్ చేసుకొని రాజ్యాంగం మతాలకి హక్కులు కల్పించాల. అన్ని మతాలు ఒకటే, అందరు ప్రజలు ఒకటే, మనమందరం భారతీయులం. కాకపోతే మనకు నచ్చిన దేవుణ్ణి మనము స్వీకరిస్తాం. అంతేగాని ఇతర మతాల ప్రజల్ని ద్వేషించడం కానీ తిట్టడం కానీ చేయకూడదు. అది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు. వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. అంతేగాని మతాన్ని స్వీకరించినంత మాత్రాన ఈ దేశ ప్రజలు కాకుండా పోరు, ఇక్కడ ప్రజలు కాకుండా పోరు. మతం అనేది ఆత్మ ఇష్టం అన్నమాట. ఆత్మ ఏది అయితే కోరుకుంటుందో దాని ప్రకారమే నడుచుకుంటాడు. ప్రతి మనిషికి ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ప్రకారమే మనిషి మతాన్ని స్వీకరించడం కానీ ఆచరించడం కానీ చేస్తుంటాడు. అది ఆత్మ చేసే పని, మనిషి చేసే పని కాదు. కాబట్టి మతాన్ని స్వీకరించినంత మాత్రాన మనం భారతీయులం కాకుండా పోము, ఆంధ్రప్రదేశ్ ప్రజలం కాకుండా పోము, మన ఊరి ప్రజలం కాకుండా పోము. అందరం ఒకటే. మనమంతా ఒక చోటుండి బతుకుతున్నాం. నీకు నచ్చిన మతాన్ని నువ్వు స్వీకరిస్తున్నావు, నీకు నచ్చిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. అంతేగాని పక్క మతాన్ని కానీ పక్క దేవుని కానీ దూషించే అధికారము నీకు లేదు. ఇది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ఈ హక్కుల్ని ఎవరు ఏమి చేయలేరు, మార్చలేరు అన్నమాట. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం మనం నడుస్తున్నాం. ఆ రకంగా పోతే మరి అమెరికా క్రిస్టియన్ దేశం కదా, క్రిస్టియన్ దేశంలో మరి హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. మరి క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి. 220 దేశాల్లో క్రిస్టియన్ దేశాలు కూడా ఉన్నాయి, హిందూ దేశాలు కూడా ఉన్నాయి. మరి ఆ దేశాల్లో కూడా అన్ని రకాల మతాలు ఉన్నాయి కదా. మరి ఎలా వచ్చాయి అంటే మనిషి యొక్క ఆత్మానుసారం, ఆత్మ ఇష్టం ప్రకారం మతాన్ని స్వీకరిస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు, సంస్థలు నిర్మించుకుంటాడు, ఆస్తులు నిర్మించుకుంటాడు. మనిషికి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అన్నమాట. గుర్తుంచుకోండి. ప్రభుత్వ సంస్థల్లో మరి ప్రభుత్వ సహాయంతో నడిచే సంస్థల్లో మత బోధ నిషేధం అన్నమాట. మత బోధ ప్రభుత్వ స్కూళ్ళల్లో చేయకూడదు, ప్రభుత్వ సహాయం పొందే స్కూళ్ళల్లో చేయకూడదు. అలాగే ప్రభుత్వం మత అభివృద్ధి కొరకు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అది ఏ మతమైనా సరే. ప్రభుత్వం అనేది ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం. గుర్తుంచుకోండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మతపరమైనటువంటి వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీని గురించి రాజ్యాంగం కల్పించిన పౌరులకు కల్పించినటువంటి మతపరమైన హక్కుల గురించి తెలియజేయాలనుకున్నాను. అందుకే వీడియో చేశాను నేను. కాబట్టి ఇతర మతాలను దూషించొద్దు, తిట్టొద్దు, కించపరచొద్దు. నీకు నచ్చిన మతాన్ని నువ్వు చేరుకో, ఆచరించుకో, నీ నచ్చిన దేవుణ్ణి ఆరాధించుకో. ఈరోజు ఈ మతంలో ఉండొచ్చు, రేపు ఇంకో మతంలోకి వెళ్ళొచ్చు, అది నీ ఇష్టం. ఈరోజు నువ్వు హిందువుగా ఉండొచ్చు, రేపు క్రిస్టియన్గా ఉండొచ్చు, ఎల్లుండి మళ్ళీ ముస్లిం మతాన్ని స్వీకరించవచ్చు, అవసరమైతే తర్వాత రోజు హిందూ మతంలోకి రావచ్చు. అది రాజ్యాంగం నీకు కల్పించినటువంటి హక్కు. నీ ఆత్మానుసారం నువ్వు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. అంతేగాని మతం అనేది పుట్టుకతో రాలా, మనిషి ఇష్టంతో వస్తుంది, ఆత్మతో వస్తుంది. కాబట్టి పుట్టుకతోటి ఎవరు మతపరమైన వ్యక్తి కాదు.
మనిషి జననమే మతం లేకుండా వచ్చిందనమాట. మతం అనేది ఆత్మానుసారం అతనికి నచ్చిన మతాన్ని అతను స్వీకరించవచ్చు అనమాట. కాబట్టి ఇతర మతాలని దూషించొద్దు. దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరలా వీడియోల కోసం ఎదురు చూడండి.